ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. మీరు ప్రతికూలంగా ఉంటే కోపంగా, పగాద్వేషంతో, కలిసి ఉండలేకపోతే విమర్శిస్తూ, అసూయతో బహుశా మీరు జబ్బు పడతారు. మీరు అక్కడ ఉన్నారు నాకు తెలుసు. టీవీ సెట్కి అవతల వైపునున్న వారిని చూస్తున్నాను, కనీసం నా మనసులో చూస్తున్నాను. సామెతలు 17:22. ఒకరోజు ఎవరో చెప్పారు, వాళ్ళు చుట్టాలెవరో ఒకరికి క్యాన్సర్ డయాగ్నైజ్ చేశారట, సీరియస్గా ఉన్నారు. ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతూ ఏం చేయాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పడం ఆరంభించారు. ఏమనంటే ఈ వ్యక్తి జీవితమంతా ప్రతికూలంగా ఉండేవాడట. వాళ్ళ పక్కన చూడండి, వాళ్ళ పక్కన ఉండడం కూడా చాలా కష్టమే. అతను నాతో చెప్పాడు ఎలా ఈ ప్రతికూలంగా ఉండే వ్యక్తి అతనికి చెప్పాడో, ప్రతికూలంగా ఉండే ఎవరి పక్కనో కూర్చుని ప్రతికూలంగా ఉండేవారి పక్కన వాళ్ళు ఎలా ఈ ప్రతికూలంగా మాట్లాడేవాని మాటలు విని అలసిపోయారు. అది ఎలా అంటే, హలో, అయితే ఏమిటో తెలుసా, మనం అసలు నిజాయితీగా మనల్ని మనం చూసుకోవాలి. ప్రతిదానికి మరెవరినో నిందించడం మానాలి. మీకు తెలుసా, కొన్నిసార్లు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, నాతో కలిసి ఉండటం ఎంత ఈజీ, నన్ను బాధ పెట్టడం ఎంత ఈజీ, నా భావాలు ఎంత ఈజీగా గాయపడతాయి. ఎవరి జీవితాన్నైనా బాగుపరచడానికి ఏం చేస్తున్నాను, ఏడాదిలో ఎన్ని రోజులు నాపై నేను జాలి పడుతూ వేస్ట్ చేస్తాను. నాకంటే ఎక్కువ ఉన్నవారంటే అసూయ. నేను తీర్పు తీరుస్తానా, విమర్శిస్తానా? మీరు ఆశ్చర్యపోతారు ఏమవుతుందో రోజుకో 10 నిమిషాలు మీతో మీరు మీటింగ్ పెట్టుకుంటే. కమాన్ నౌ, మీ ప్రవర్తన కంటే నా బోధన బాగుంది. ఆల్రైట్, సామెతలు 17:22. సంతోషము గల మనస్సు ఆరోగ్యమునకు కారణమగును, అయితే నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోవ చేయును. సంతోషంగా ఉండండి, స్వస్థపడగలరు. మీరు ఎక్కువగా నవ్వాలి. ప్రతిదాని గురించి గంభీరంగా తీసుకోకూడదు. ఆమేన్. యేసు స్వస్థతకర్త. మీరు యెషయా 53 గాని చూస్తే అది చెప్తుంది, ఆయన మన పాపాలను క్షమించి మన రోగాలను ఆయనపై తీసుకున్నాడని. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, వాటిని వివరించడానికి ట్రై చేస్తాను. ఎవరైనా కన్ఫ్యూజ్ కాకుండా, నాకు అది ఇష్టం ఉండదు. అయితే రోగం అనేది పాపానికి ప్రతిఫలం. ఇప్పుడు అది మీ సొంత పాపం కాకపోవచ్చును, అయితే లోకంలో మనిషి పాపం చేయనంత వరకు రోగం లేదు, ఆరోగ్యంగా ఉండేవాడు. అసలైతే అపవాదికి దాదాపు 900 ఏళ్లు పట్టింది ఎలా మరణించాలో నేర్పడానికి. అది మన డిఎన్ఏలో లేదు. మనం అసలు సంతోషంగా ఉండాలి. తోటలో ఉన్న వారిలా, దేవునితో సహవాసం చేసిన వారిలా ఫలాన్ని తిన్నారు, అందరినీ ప్రేమించారు, ఆనందించేవారు. అయితే కాదు, హవ్వ స్టూపిడ్ యాపిల్ని తినాలి. ఆమేన్. కనుక అందరికీ తెలుసు పాపం ప్రవేశించిందని. మనిషి ఆధ్యాత్మికంగా చనిపోయాడు. దేవుడు వెంటనే ప్లాన్ వేశాడు విడిపించడానికి. కానీ పాపపు సిద్ధాంతం ఇంకా లోకంలో పనిచేస్తుంది. ఎక్కడైతే పాపపు సిద్ధాంతం పనిచేస్తుందో అక్కడ జబ్బులు, క్రిములు, అన్ని రకాల నీచమైన విషయాలు ఉంటాయి. కనుక కొన్ని సమయాలు ఉంటాయి, ఎందుకంటే మీరు ఈ లోకంలో ఉన్నారు, ఏదో క్రిమి మీలోనికి వస్తుంది. మీరు చూడండి, ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ అయితే లేదా ఏదేమైనా, కనుక మనం చూడండి తప్పించలేము. ఎన్నడూ ఎలాంటి సమస్య రాకుండా అక్కడున్న దేంతో అయినా, ఎందుకంటే లోకంలో ఉన్నాం. అయితే మనం ఆశించి దేవుని నమ్మవచ్చు స్వస్థత కొరకు.
మనం చేయవలసిందంతా చేయగలం. నిశ్చయించుకోవడానికి మనం ప్రతి రోగానికి జబ్బుకి తెరిచిన ద్వారం కాదని సాతాను మనపై వేయాలనుకునే వాటికి. ఆమేన్. నేను ఎంతో మంచిగా ఫీల్ అవుతాను ముసలమ్మాయిగా. అంటే నాతో ఇలా అనేవారు ఉన్నారు. చూడండి, మా వద్ద మా కొరకు పనిచేసేవారు ఉన్నారు, 20 ఏళ్ల వాళ్ళు. నాతోనూ దేవుతోనూ చేస్తారు. అంటే నిజం చెప్తున్నాను. వాళ్ళు ఎలా అంటే ఇది నార్మల్గా లేదు, ఇది నార్మల్గా లేదంతే. అయితే తెలుసా, అది నార్మల్గా లేదంతే. అయితే ఎక్కువగా అది మీ మైండ్ సెట్టే. ముసలిగా ఆలోచించడం ఆరంభించకండి. ముసలివారి ఆలోచనలు తెచ్చుకోకండి. ఆమేన్. బలంగా ఆలోచించండి, అనుకూలంగా. ఎంత ప్రతికూలంగా ఉంటే అంత హీనంగా ఫీల్ అవుతారు. ఎంత తక్కువగా నవ్వితే అంత హీనంగా ఫీల్ అవుతారు. ఎంత తీర్పు తీర్చి విమర్శిస్తే ఇతరులను అంత హీనంగా ఫీల్ అవుతారు. ఇతరులకు ఎంత తక్కువ చేస్తే అంత స్వార్థంగా ఉంటారు, అంత నీచంగా ఫీల్ అవుతారు. మన సంతోషానికి మన ఆరోగ్యానికి సంబంధం ఉందని చెప్తున్నాను. ఎంతమందికి గుర్తు చేయాలి ఆయనే మీ స్వస్థతకర్తని? ఎంతమంది ఒప్పుకుంటారు కొన్నిసార్లు మనకు అలవాటు అవుతుందని అలాంటి వాటితో ఉండటం? సహజంగా హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తామని. నేను సహజంగా అనేదాన్ని కించపరచడం లేదు, మందులు తీసుకోవద్దని చెప్పడం లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని, దేవుడు చెప్తే అది చేయవద్దని. ఆయన చేయమనేది చేయండి. కానీ చూడండి, అంటే నాకు అది కావలిస్తే అది చేస్తాను, మందులు తీసుకుంటాను, డాక్టర్ దగ్గరికి వెళ్తాను. కానీ దేవుని చేత సరిచేయబడ్డాను. ఒకవేళ అలాంటి వాటి మీద ఎక్కువగా ఆధారపడితే, స్పష్టంగా చెప్పకుంటే ఆయన్ని నమ్ముతానని, నా స్వస్థతకర్త అంతగా నన్ను బలంగా ఉంచాలని ఆశిస్తున్నానని, ఆరోగ్యంగా ఉండేలా. బైబిల్ చెప్తుంది, దేవునికై నిరీక్షించేవారు నూతన బలాన్ని పొందుతారని, పక్షిరాజు వలె వాళ్ళు పైకి ఎగురుతారని, వాళ్ళు పరిగెత్తిన అలసిపోరని, వాళ్ళు నడిచిన అలసి సొమ్మసిల్లరని. ఇప్పుడు నిరీక్షించడం అంటే దాని అర్థం ఏమిటి? దేవునికై నిరీక్షించేవారు. దాని అర్థం చూడడం, కోరుకోవడం, ఆశించడం. నన్ను బలపరచాలని దేవుణ్ణి ఆశిస్తున్నాను. నేను చేసేదానికి సామర్థ్యాన్ని ఇవ్వమని. ఖచ్చితంగా దేవుడు నేను ఇది చేయాలంటే ఆయన నేను దుఃఖంలో కాళ్ళీడ్చుకుంటూ ప్రపంచమంతా తిరగాలని అనుకోడు. ఖచ్చితంగా నేను చేసేదాన్ని ఆనందించడానికి ఆయన సామర్థ్యాన్ని ఇస్తాడు నాకు. ఆమేన్. కనుక మీకు చెప్తున్నాను, మీరు సెటిల్ అవ్వకండని. కానీ బహుశా నేను ఈ విధంగానే ఫీల్ అవుతాను. అది భయంకరం, అంటే నిజంగా భయంకరం. ఎందుకంటే ఆ చలన రహితపు ఆత్మ. చలనరహితంగా ఉండేవాళ్ళు ఒకలా వదిలివేసి ఊరికే దేవుడు ఏమైనా చేస్తాడని ఆశిస్తారు. ఒకలా ఎలా అంటే ఏమో, అయితే ఆశించడం లేదు. వాళ్ళకు నోరు తెరిచే శక్తి కూడా ఉండదు ఏమైనా చెప్పడానికి. వాళ్ళు అపవాదిని కూడా ఎదిరించలేరు, వాళ్ళు అపవాదిని గద్దించను కూడా లేరు. ఒకలా వాళ్ళు దాంతో ఒప్పందంలోనికి వెళ్తారు. చూడు, తెలుసా, నా ఆర్థరైటిస్ ఈరోజు బాధ పెడుతుంది. నేను చూడండి, జోక్ చేయడం లేదు, చెప్తున్నాను. దాన్ని మీ ఆర్థరైటిస్ అనకండి. అంటే ఇలా అనొచ్చు, నా చేతిలో ఆర్థరైటిస్ ఉంది కనుక బాగా నొప్పిగా ఉంది, అయితే నాది కాదు, దేవుడే దాన్ని వదిలిస్తాడు. ఎంతమందికి అర్థం అవుతుంది? మన యజమానులు అవుతాయి ఇలాంటి వాటికి, తెలుసా? ఇప్పుడు నేను నాకంటే ముందు వెళ్ళాలనుకోను. దీని చేద్దాం. కీర్తనలు 103, 1-3. ఓ మై గాష్, దీన్ని మనం రోజు ధ్యానించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరువకుము. ఆయన నీ మరియు ప్రతి ఒక్కరివి దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. చూడండి, అక్కడుంది కరెక్ట్గా. ఆమేన్. ఇప్పుడు బహుశా చెప్పాలంటే దాదాపు 1 మిలియన్ ప్రజలు ఇప్పుడు టీవీని చూస్తున్నారు. అయితే మీకు అసలు ఐడియా కూడా ఉండదు దేవునికి శారీరకంగా మిమ్మల్ని స్వస్థపరచాలన్న ఆసక్తి ఉన్నట్లు. ఈరోజు మీతో చెప్తున్నాను, ఆయన మీ శరీరంలోని ప్రతి భాగాన్ని చూసుకుంటాడు.
ఆధ్యాత్మికమైన భాగాన్నే కాదు, మీ మనసుని, మీ ఆలోచనలు, మీ భావాలను కూడా, మీ విరిగిన మనసుని బాగు చేస్తాడు. మీరు మంచిగా ఫీల్ అవ్వాలంటాడు, మీకు శక్తి ఉండాలంటాడు, రోగంతోనూ జబ్బుతోనూ కృంగిపోయి ఉండకూడదని. ఈ రోజు నుంచి ఇకపై మీరు దేవుణ్ణి నమ్మడం ఆరంభించండి. మీ శరీరంలో ఆయన క్రియ చేస్తాడని. మీరు అనవచ్చు, చూడండి ఒక్క నిమిషం ఆగండి, చూడండి నేను ఒక క్రిస్టియన్ని, దేవుని స్వస్థత కొరకు నమ్ముతున్నా, ఇంకా అలానే ఉన్నాను. ఆయన బలాన్నిచ్చాడు, దాని నుంచి వెళ్లే కృపని. ఏమిటో చెప్తాను, బయటకు వచ్చాను బయటికి. నా ఆరంభం బాగోలేదు, కానీ నా ముగింపు బాగుంటుంది. ఆమేన్. ఇప్పుడు నాకు ఇంకా అర్థం కాదు అదంతా. ఆయన చేయలేదు. ఆయన బలాన్నిచ్చాడు, దాని నుంచి వెళ్లే కృపని. ఏమిటో చెప్తాను, బయటకు వచ్చాను బయటికి. నా ఆరంభం బాగోలేదు, కానీ నా ముగింపు బాగుంటుంది. ఆమేన్. ఇప్పుడు నాకు ఇంకా అర్థం కాదు అదంతా. అయితే తెలుసా, నా విజయానికి వేసిన మొదటి అడుగులో ఒకటి ఏమిటో దాన్ని తెలుసుకోవాలని ట్రై చేయడం మానినప్పుడు. ఈ రోజు చెప్తున్నాను, మీ జీవితంలో విజయం కావాలంటే మీకు మించిన వాటిని తెలుసుకోవడానికి ట్రై చేయడం మాని ఇలా అనాలి, ఎందుకో నాకు తెలియదు, ఎందుకైనా నాకు అనవసరం, నాకు తెలిసిందంతా నేను దేవుడిని నమ్మడమే. కమోన్, ఎవరైనా ఈరోజు గృహంలో ఉన్నారా? నేను దేవుడిని నమ్ముతాను. మనం గాని కదిలించబడితే అలాంటి విశ్వాసం ఉండడానికి, చూడండి ఒకవేళ ఆయన ఈనాటికి జీవించుంటే ఇంకా జబ్బుగానే ఎందుకున్నాను? నాకు తెలియదు. ఏమో నాలా ఉండేవారేమో కొన్ని మోగు విషయాలు చేస్తుంటారు. స్వస్థత కావాలంటే ఉండవలసిన వాటిల్లో ఒకటి కామన్ సెన్స్. తెలుసా, మనం దాన్ని ఎల్లప్పుడూ వాడం. ఇప్పుడు నాకు నా వీపుతో సమస్య ఉండేది. గత 2 నెలలుగా నాకు నిజంగా పెద్ద సమస్య వచ్చింది నా వీపుతో. అంటే నాకు 3 కార్టిసన్ ఇంజెక్షన్లు చేశారు వీపులో. అంటే కీరోప్రాక్టర్ వద్దకు వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఒక సర్జన్ కలిశాను, బోన్ స్కాన్ చేశారు. అది ఒకలా ఎలా అంటే, చూడండి మాకు నిజంగా ఏమీ కనిపించడం లేదు. ఇలాంటి చూడండి, మర్మమైనవంటే అసహ్యంగా ఉంటుంది, అవునా? నాకెప్పుడు ఇలాంటి మర్మమైనవే వస్తుంటాయి. కనుక దేవుడు నన్ను తిరిగి దేని వద్దకు తెచ్చాడు. 20 ఏళ్ల క్రితం నాకు బోధించాలనుకున్న దాని వద్దకు. నాకు తెలియదు ఎందుకంత స్లోగా తెలుసుకుంటాము. నాకు ఎక్కువగా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉండేవి యవ్వనంలో ఉన్నప్పుడు. నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అప్పుడు 89లో. నాకు హిస్టరెక్టమీ చేశారు, ఎందుకంటే అదొక ఈస్ట్రోజన్ డిపెండెంట్ ట్యూమర్. తర్వాత దాంతోపాటు ఉన్న గందరగోళం అంతా కనుక నా జీవితంలో మార్పు వచ్చింది. హార్మోన్స్ తీసుకోలేకపోయా. స్త్రీ అయి ఉండాలి ఇలాంటివి అర్థం చేసుకోవడానికి. నేను చెప్తానేమిటో, మ్యాన్, మీరు జీవించినట్లే మొదటి హాట్ ఫ్లాష్ ఏమిటో తెలియకుంటే దేవా దయచూపు. ఒక్క పురుషుడు కూడా ఎన్నడూ దాన్ని అర్థం చేసుకోలేడు. మేమిప్పుడు వాటిని హాట్ ఫ్లాషెస్ అన్నాం, అవి పవర్ సర్జెస్. సరే, ఇదంతా చెప్తుంది నా వంతున అనుభవించానని చెప్పడానికి. కనుక ఖచ్చితంగా ఎవరి మీద రాళ్ళు రువ్వడం లేదు, శారీరకంగా లోపం ఉన్న వారి మీద. అయితే ఇక్కడ కూర్చొని చెప్పాలంటే అసలు ఈ విషయం దేవుడు నాకు ఎన్నో ఏళ్ల క్రితం చెప్పాడు, నేను చేయలేదు. చూడండి, నేను మిగతాదంతా చెప్తాను కనుక బహుశా తెలుసా. అంటే ఏళ్ల క్రితం దేవుడు చెప్పాడు, నువ్వు నాకై నిరీక్షించగలిగితే రోజుకి 5 నిమిషాలు స్వస్థత కొరకు ఆరోగ్యంగా ఉంచుతాను. రోజుకు 5 నిమిషాలు. అలా కొన్ని రోజులు చేశాను. తర్వాత దానికి నాకు టైం లేదు. ఆశ్చర్యంగా లేదు, మనం ఎలా డాక్టర్స్ కొరకు ప్రతి నెల గంటల కొలది వెయిట్ చేస్తాము. ప్రిస్క్రిప్షన్ తీసుకోవడానికి మెడికల్ షాప్లో మందుల కోసం మరో 35 నిమిషాలు. మందులు తీసుకోవడం, అది పనిచేసే వరకు వెయిట్ చేయడం, చేయకుంటే వెళ్ళి మళ్ళీ ఇంకో డోస్ తీసుకువస్తాం, తిరిగి వెళ్తాం, మళ్ళీ డాక్టర్ దగ్గర వెయిట్ చేయడం. దేవుని కొరకు 5 నిమిషాలు ఎందుకు వెయిట్ చేయలేం? ఇప్పుడు నా వీపు బహుశా 95% బాగైంది. ఒకలా చైర్కి అలవాటు పడిపోయాను కనుక ఉంచుకుంటాను. అయితే బహుశా అంతటా మ్యానియక్లా తిరుగుతూ ఉండక్కర్లేదనుకుంటాను, కొంచెం విశ్రాంతి కావాలంతే. కానీ పాయింట్ ఇదే, ముందుగా తిరిగి వీపు కాళ్ల వద్దకు వెళ్దాం. అంటే నా కాళ్ళలో నుండి ఆనలు తీసివేశారు, బునియన్స్ కూడా తీశారు. చూడండి, అది ఒకలా. నేను సహజంగా డిసెంబర్లో సభలు చేయను కనుక
కొంచెం సేపు మేము డిసెంబర్ని అనుకున్నాం సర్జరీ నెల అని. ఎందుకంటే చూడండి, ఏడాదిలో మిగతా సమయంలో ఏం చేయడానికి నాకు టైం ఉండదు కనుక తెలుసా, నేను ఏదైనా చేయాలి అనుకుంటే ప్రత్యేకంగా ఏడాదిలో ఒక సమయంలోనే చేయగలను. కనుక నా కాల్లో ఒక బునియన్ ఉండేది, ఏడాది క్రితం తీశారు. తర్వాత అంటే కాల్లో ఆనలు 2-3 సార్లు తీసివేశారు తెలుసా, ఫలానా. కనుక ఓకే, అయితే ఇప్పుడు ఎందుకు దేవా, ఎందుకు 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 నీ సువార్తను బోధిస్తున్నప్పటి నుండి ప్రజలకు సహాయం చేస్తూనే ఉన్నాను. నేను మంచిదైన ప్రతిదీ చేయడానికి ట్రై చేస్తున్నా, ఎందుకు? ఓకే, ఇప్పుడు రీవైండ్. ఎవరైనా నాతో ఉన్నారా? ఆల్ రైట్. చాలా కాలం క్రితంలా రీవైండ్ చేద్దాం. నేను చేసిన మొదటి మీటింగ్స్లో ఒక దానిలో ఉన్నాను. చర్చ్లో పనిచేస్తున్నా సెయింట్ లూయిస్లో. అప్పుడు స్త్రీల మీటింగే ఉండేది. కొంచెం వయసున్న ఆవిడ నా వద్దకు వచ్చింది. కానీ దేవుని కోసం నాకు మాట చెప్పాడు. ఆమె అంది, దేవుడిలా అన్నాడు, నువ్వు వేసుకున్న షూస్ని కానీ వేసుకోవడం మానకుంటే స్పైక్ హై హీల్స్ 3 ఇంచులవి వాటితోనే జీవించాను. ఎన్నో ఏళ్ళు, ఎన్నో మైళ్ళు నడిచాను వాటితో ఈ గట్టి ప్లాట్ఫామ్స్ మీద. ఎందుకు? క్యూట్గా ఉండడానికి. సరే, దేవుడు ఇలా అన్నాడు, నువ్వు కానీ ఆ షూస్ వేసుకోవడం మానకపోతే నీ కాళ్లకు చాలా పెద్ద సమస్య వస్తుంది. కనుక స్మార్ట్ అలెక్ని నేను తెలుసా అనుకుంటున్నాను. సరే, ఆమె ఎంత మంచిదో అయితే బహుశా ఆమెకి తెలియదు కూడా ఒక జత అందమైన షూస్ ఎలా ఉంటాయో. కనుక కమాన్, మీరు అలా ఎప్పుడు చేయనట్లు ప్రవర్తించకండి, సరేనా? ఇదే పాయింట్. నేను నా షూస్ తీయడానికి ఇష్టపడలేదు. మనకేదైనా చేయడం ఇష్టం లేకపోతే ఆశ్చర్యం మనం వినడం అనేది ఎంత ఎంపిక అవుతుందో. కనుక షూస్ వేసుకునే ఉన్నాను, అటు ఇటు మార్చేస్తూనే ఉన్నాను. స్తుతులు, ఆరాధన చేసేవాళ్ళం, పైకి కిందకి ఎగిరేదాన్ని తెలుసా. అందరం ఇలాంటి విషయాలు. వీపు నొప్పి మొదలవుతుంది, కాళ్ళు నొప్పులు పెడతాయి. కొన్నిసార్లు అయితే నా కాళ్ళు ఎంత నొప్పి పెట్టేవంటే రాత్రి నా హోటల్ గదికి వెళ్ళినప్పుడు దాదాపు 8 చేసేదాన్ని. ఇప్పుడేమిటో తెలుసా, నిజంగా అది బుద్ధి లేనితనమే. అంటే తిరిగి జన్మించాను, పరిశుద్ధాత్మలో బాప్తిజం తీసుకున్నాను, సువార్తను బోధిస్తున్నా, కానీ చెప్తున్నా అది బుద్ధిహీనతని. స్టూపిడ్. సరే, ఆల్ రైట్. అంటే ఇప్పుడు సమస్యలు వచ్చాయి అంటే దాని అర్థం దేవుడు హెల్ప్ చేయడనా, బాగు చేయడనా కాదు, చేస్తాడు. అయితే ఇంకా స్టూపిడ్గానే ఉండలేను. కనుక మీకు స్వస్థత కావాలంటే ముందుగా కమిట్ అవ్వవలసింది ఆ బుద్ధిహీనతను జయించడమే. ఆమేన్. ఇప్పుడు ఓకే, అంటే తెలుసా, నా వీపులో ఇప్పుడు కొన్ని కండరాలు వచ్చాయి. అవి బలపరచబడాలి. నేను తప్పైన వాటిని వాడినందున అవి బలపడ్డాయి, వేరే వీక్గా ఉన్నాయి. కనుక చూడండి, అది ఎలా ఉన్నాయంటే హనీ ప్రతిదీ నా వీపుతో ఎత్తుతున్నట్లే. కనుక నేను ఎల్లప్పుడూ జీవితం అంతా క్రిందకు వంగుతూ ఉంటాను, సామాన్లను ఎత్తుతూ. తెలుసా, దేవ్ నాకు 20 ఏళ్లుగా చెప్తూనే ఉన్నారు, నువ్వు వాటిని అలా ఎత్తకు, అలాంటివన్నీ ఇలా. నేనెలా అంటే స్టూపిడ్. ఎవరైనా అర్థం చేసుకుంటున్నారా? ఆల్ రైట్. ముందుగా మనం పశ్చాత్తాపడేది స్టూపిడ్ కొరకు. తర్వాత దేవుడు చెప్పింది గుర్తుకొస్తుంది. చూడండి, మనం వెళతాం తెలుసా, నాలాగా. అంటే నేను కైరోప్రాక్టర్ దగ్గరకు వెళ్తున్నా, చేయవలసింది చేస్తున్నా, ఎక్సర్సైజులు, ఫిజికల్ థెరపీని తీసుకుంటున్నా. అయితే వాటన్నిటి మధ్య ఇప్పుడు దేవుడు నాకు ఇంకో ఛాన్స్ని ఇచ్చాడు. నాకై నిరీక్షించు. సరే, వాదించుకున్నాను దీని గురించి మాట్లాడాలా వద్దా అని. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడే విషయపు శక్తిని పోగొట్టుకోవాలనుకోలేదు. అయితే నేను ఈ సిద్ధాంతాన్ని నా బోధన వినడానికి కూర్చున్న వారితో పంచుకుంటే నేను నమ్ముతాను మీరు మీ శరీరంలో ఆశ్చర్యకరమైన ఫలితాలను చూడగలరు. మీరు ఇది ఏదో చేయవలసింది అన్నట్లుగా చేయకూడదు. నేను చెప్పేది కానీ నమ్మకుంటే అప్పుడు మీరు చేసే వరకు వెయిట్ చేయడం మంచిది. కానీ చెప్తున్నాను, దేవునికై నిరీక్షించడం అనేది దేవునితో మన
నడకలో అత్యంతంగా మిస్ అయ్యే విషయం. దేవునికి నిరీక్షించేప్పుడు ఏం చేస్తారు? దేవా, నా శరీరంలో స్వస్థతను ఆశిస్తున్నాను, ఈరోజు శక్తిని ఆశిస్తున్నాను, బలాన్ని ఆశిస్తున్నాను, సృజనాత్మకంగా ఉండాలని. అలసిపోయిన మనసు వద్దు, ఏమీ గుర్తు లేకుండా ఉండేలా. నేను నమ్ముతాను నీ స్వస్థతా శక్తి నాలో క్రియ చేస్తుందని. ఇప్పుడే ప్రతిరోజు నేను మరింత మరింత మెరుగవుతున్నాను అన్ని విధాలా. నువ్వే నా వైద్యుడివి, నన్ను బాగుపరిచే దేవుడివి నువ్వే. నీ దెబ్బల వల్ల నేను స్వస్థత పొంది పూర్ణంగా అయ్యాను. నేను అనుకోను ఆ సమయంలో పైకి గట్టిగా మాట్లాడాలని. బహుశా మీరు ఈ విషయాలను ధ్యానించాలి. లంచ్లో 5 నిమిషాలు తీసుకోండి, దేవునికై నిరీక్షించండి. సాయంత్రం 5 నిమిషాలు తీసుకోండి, దేవునికై నిరీక్షించండి. అవకాశం దొరికిన ప్రతిసారి కొన్ని నిమిషాలు తీసుకుని కళ్ళు మూసుకుని చెప్పండి, దేవా నీకు స్తుతులు, నువ్వు నా వైద్యుడివి. తెలుసా ఏం నిర్ణయించుకున్నాను? మిగతా జీవితాన్ని ఒకదాని తర్వాత మరొక దాంతో అతిశయపడుతూ గడపను. నా టైంను పరిగెత్తుతూ వేస్ట్ చెయ్యను. ప్రతిసారి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి తెలుసా గత 2 నెలలు ఎన్నిసార్లు అపాయింట్మెంట్స్ తీసుకోవాల్సి వచ్చిందో? అంటే అన్నీ ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉన్నాయి. అందులో కొంత ఫ్రీ టైం ఉంటుంది ఇంకా. కనుక ముందు వదిలించుకుందాం స్టూపిడ్ని. వింటున్నారా మీరు? స్టూపిడ్ కొరకు పశ్చాత్తాపడతాం తెలుసా. మన వంతు మనం చేస్తాం, మన వంతు మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడమే. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే జీవితం నుంచి కొంత ఒత్తిడిని తీసివేయాలి. ఒత్తిడి చంపేస్తుంది, అది మిమ్మల్ని చంపేస్తుంది. నేనేమి చేయలేను, బిజీగా ఉన్నాను, అందరూ నా నుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నారు. ఏ స్వస్థ చిత్తం కల వ్యక్తి నాలా జీవించడు. ఆశ్చర్యం లేదు చెడుగా ఫీల్ అయితే. మీకు నేను జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాను. ఇలా చెప్పడం నేర్చుకోండి. లేదు, మీరు మీ షెడ్యూల్ని తీసుకుని చూడండి. మీరు చేసే ప్రతి పని కూడా దేవుడు చేయమనేది కానట్లు ఫీల్ అయితే దాన్ని తీసేయండి. మీరు చేస్తున్న ప్రతిదాన్ని, ఫలం ఇవ్వని ప్రతిదాన్ని కత్తిరించేయండి. ఓకే, ఇప్పుడు ఎక్కువ టైం లేదు, నేను మీ తినడం గురించి మాట్లాడతాను కాబట్టి బాగుంటుంది. ఆ విధంగా నేను బిల్డింగ్ నుంచి త్వరగా బయటకు వెళ్ళగలను. మీరు చెత్తని తిని మంచిగా ఫీల్ కాలేరు. ఎలా తింటారో అలా ఉంటారు. నేనేం చేయలేను. ఒక చాక్లెట్ చిప్ కుకింగ్ చూస్తే ఓ డజన్ తినాల్సిందే. మనం హాస్యాస్పదంగా ఉండవద్దు. అంటే మీకు దేవుని శక్తి ఉంది, క్రీస్తుని మృతుల్లోంచి లేపిన అదే పునరుద్ధానపు శక్తి మనలో నివసిస్తుంది. నాకు చెప్పకండి మీకు ఒక కుక్కీ మీద అధికారం లేదంటే. మీరు ఒకటి కావాలంటే ఒకటే తింటారు, నియమం ఏమీ లేదు. బహుశా అప్పుడప్పుడు ఒకటి తినాలి. అందుకనే నా పుస్తకం ఈట్ ద కుకీ బై ద షూస్. అయితే చెప్పకండి ఒకటి తింటే డజన్ తినాల్సిందే అని. ఎందుకంటే దాని అర్థం కుక్కీలకి అధికారం ఉందని. ఎక్కువగా తినకండి, తక్కువగా తినకండి. దేవుడు మన్నాని పంపినప్పుడు ప్రత్యేకంగా వారికి చెప్పాడు ఏమనంటే వాళ్ళు రోజుకి 1 ఓమర్ మాత్రమే తీసుకోవాలని. తమ కోసం అది కొంచెం ఎక్కువగా ఉంది, 3 వంతులు. ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ట్వింకీస్ లేక పొటాటో చిప్స్, ఫడ్జ్ మరియు సోడా పాపులు. చూడండి, మన జీవితాల్లోని తీపులు అప్పుడప్పుడు రావాలి, కానీ రోజు కాదు. డిజర్ట్ తింటే తప్పు లేదు, ఒక సోడా తీసుకున్నంతలో తప్పు లేదు, ఒక క్యాండీ బార్ తిన్నా తప్పు లేదు. అయితే ఒకవేళ మీకు అలాంటి విషయాలు రోజు వస్తే అప్పుడు ఇదిగో ఫలితం ఇలా ఉంటుంది. ఎంత ఉండాలనుకున్నారో అంతకంటే ఎక్కువ బరువు ఉంటారు. మీరు ఇలాంటి సూపర్ స్కిన్నీ ప్రజల్లో ఒకరైతే తప్ప ఫ్రిడ్జ్ అంతా తిన్నా సన్నగా ఉండడానికి. అంటే మీరు చెడుగా ఫీల్ కారని కాదు. అయితే చూడండి, బహుశా మనం మంచిగా ఫీల్ అవ్వాలి. నేను అనుకోను మనం సరిగా ప్రార్థించగలమని ఒకవేళ చెడుగానే ఫీల్ అవుతుంటే. చెప్పాలంటే ఎప్పుడూ చెడుగా ఫీల్ అవుతుంటే కోపంగా చిరాకు పడుతూ కలిసి ఉండటం కష్టమైతే మీతో ఆత్మఫలంలో మీరు నడవకండి. దేవుని కోసం మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆమేన్. ఆయన దెబ్బల వలన మనం బాగుపడి పూర్ణంగా చేయగలం. మనం డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం రావచ్చు, మందులు వేసుకోవాలి. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది మనం దేవుణ్ణి నమ్మడం.
మన జీవితాల్లో ఆయన స్వస్థత శక్తిని ఆశించడం, యేసు మన స్వస్థతకర్త. ఆ విషయంలో నమ్మకంగా ఉండాలి. మన అవసరాలన్నీ ఆయన తీరుస్తాడని. ఆయన వద్ద మన కొరకు ఎంతో ఉంది. చాలాసార్లు మనకు అసలు తెలీదు ఎలా స్వీకరించాలో. నేను వెంటనే మీ స్వస్థత కొరకు ప్రార్థిస్తాను. తండ్రి, నిన్ను నమ్ముతున్నాం. నువ్వు యేసుని పంపావని నమ్ముతున్నాము. మా జబ్బులను బాగుపరచడానికి, పాపాలను క్షమించడానికి, మా జీవితంలోని ప్రతి ఒక్క చోటిని బాగు చేయడానికి. నీ వాక్యం చెప్తుంది ఆయన దెబ్బల వల్ల మేము బాగుపడి పూర్ణంగా చేయబడ్డామని. బైబిల్ అంతటా కూడా వ్రాసుండడాన్ని చూస్తాం. యేసు రోగులను స్వస్థపరచడం నేను నమ్ముతాను. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒకేలా ఉంటాడని. నువ్వు చెప్పావు విశ్వాసపు ప్రార్థన చేస్తే వాళ్ళు బాగుపడతారని. కనుక ఈరోజు టీవీని చూసే ప్రతి వారి కొరకు ప్రార్థిస్తున్నాను. జబ్బుతో, రోగంతో, బాధతో ఉన్నవారికై ప్రార్థిస్తున్నాను. మీరు దేవుని స్వస్థతా శక్తిని అనుభవిస్తున్నారని ఇప్పుడే. మీరు ఆయనలో స్వస్థత కొరకు నమ్మకం ఉంచుతారని, ఆ లక్షణాలన్నీ వెంటనే పోతాయని, లేదా కొంచెం కొంచెంగా రోజు విశ్వాసంలో ఉంటామని దేవుని స్వస్థతా శక్తి మీలో ఇప్పుడే క్రియ చేస్తుందని మరొకసారి చెప్తున్నాను. యేసుక్రీస్తు నామంలో స్వస్థత పొందాలని. తండ్రి, నీకు స్తుతులు మా శరీరాల్లో క్రియ చేస్తున్నందుకు. యేసు నామంలో నీకు స్తుతులు కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అద్భుతమైన రోజుని గడపండి. జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈ రోజే సంప్రదించండి joycemeir.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి. మా సాధనాల గురించి తెలుసుకోండి. జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.